వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు బ్రెయిన్ డెవలప్మెంట్ 2 నుంచి 9 సంవత్సరాల మధ్యలో జరుగుతుందన్నాం. మరి విద్యావేత్తలు ఏమంటారంటే, మీ పిల్లలకు ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కొద్ది సమయం ఇవ్వమంటారు. ప్లీజ్ గివ్ సమ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్ అంటారు. మీరు అనొచ్చు, ఈ సమయంలో ఏం చేయాలి అంటే, పిల్లలతోటి మీరు సమయం గడిపినట్టయితే మిమ్మల్ని పరిశీలిస్తారు, మీ వ్యవహారం పరిశీలిస్తారు, దాన్ని చూసి నేర్చుకుంటాం. ఇదే కాకుండా పిల్లల్ని ఆటలు ఆడిపోయండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి పిల్లడు కూడా రేపు యువకుడుగా మారినప్పుడు ఏవైతే నేర్చుకుంటాడో 2 నుంచి 9లో అవే కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయం ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, లాజికల్ రీజనింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య సాల్వ్ చేయడం, ఇవన్నీ నేర్చుకోవాలంటే చెస్ ఆడిపోయండి. మీరు అనుకోవచ్చు, ఇంత పెద్ద చెస్ ఎక్కడ దొరుకుతుంది సార్? చిన్నప్పుడు మనము ఊర్లో ఆడతాం కదండి, పులి మేక ఆట, రాళ్ళు పెట్టి, అది ఆడిపోయండి. ఇదే కాకుండా దస్తీ ఆట ఆడిపోయండి. దస్తీ ఆట ఆడినప్పుడు ఏమవుతుందంటే స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్, ముట్టించుకుంటూ ఆడండి పిల్లలతో, వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమవుతుందంటే పిల్లలతో మీరు తల్లిదండ్రులు సమయం ఇచ్చినట్టయితే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ భావోద్వేగాలు మీకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్న స్కూల్ ఇట్లా జరిగింది నాన్న, అమ్మ ఇట్లా జరిగింది అమ్మ, మా ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారు నాన్న అంటారు. కాబట్టి లాజికల్ రీజనింగ్కు మనం ఆటలు ఆడిపోయచ్చు. మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వెళ్ళినట్టయితే మనం చూసి ఎదురు వచ్చిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టడం, సాంఘికరణ, సోషలైజేషన్. సో చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించాలంటే మీరు మీ పిల్లలతో కొద్దిగా సమయం గడిపి మీ పిల్లల్ని అక్కడిక్కడ తీసుకెళ్ళండి, ఆటలు ఆడిపోయండి. అదేవిధంగా కొత్త కొత్త విషయాలు చెప్పండి. అప్పుడే పిల్లల్లో మీరు రేపు వారి యవ్వనంలో ఏ విధంగా ఉండాలన్నది మీరు ఇచ్చే సమయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు గమనించాలి, పిల్లలు గాజు గ్లాస్ లాంటి వాళ్ళు. మరి గాజు గ్లాస్ తొడుస్తున్నప్పుడు మనం సరైన విధంగా తొడకపోతే ఏమవుతుంది? కింద పడుతుంది, కింద పడితే పగిలిపోతుంది. మరి పిల్లలు కూడా గాజు గ్లాస్ లాంటి వాళ్ళు. దయచేసి వారు మీ పిల్లలు, వారు మీ భవిష్యత్తు. కాబట్టి వారికి కొద్ది సమయం ఇవ్వండి. నేను అన్నట్టు చాలా ఆటలు మనం ఆడిపోయచ్చు. సో సమయం ఇచ్చి వారి కోసం కేటాయించండి. సో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. యువర్ డాక్టర్ కోలా సైనింగ్ ఆఫ్. ధన్యవాదాలు.